నమస్తే వెల్కమ్ టు హిట్ న్యూస్ వాస్తవ వార్తలే లక్ష్యం తెలంగాణ పాలిటిక్స్ పవర్ లో ఉన్నోళ్లతోనే ప్రయాణం మరి ఇది ఎవరు నేర్పిన విద్య తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో 10 ఏళ్లు కలిసి ప్రయాణం చేసిన నేతలంతా ఇప్పుడు ఆయన్ని ఒంటరిని చేసి వెళ్లిపోతున్నారు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పదవులు స్వీకరించిన వారు కూడా కేసీఆర్ పై కనీసం కనికరం చూపడం లేదా పవర్ ఎక్కడుంటే తాము అక్కడే ఉంటామన్నట్టుగా బీఆర్ఎస్ ని చిరువలు పలువలు చేస్తున్నారా పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నారా ఏమో చూస్తుంటే ఇదంతా జరిగేటట్టే కనిపిస్తోంది లీడర్ నుంచి బడా నేత వరకు ఇదే తంతు చిన్న చిన్న నాయకులు పార్టీ మారుతున్నారంటే వారి ఉనికి కాపాడుకోవడానికి అనుకోవచ్చు కానీ నేటి రాజకీయాల్లో బడా లీడర్లుగా ఎదిగిన తర్వాత వారు కూడా సిద్ధాంతాలు కట్టుబాట్లు అనేవి ఎప్పుడో గాలి కొదిలేశారు అధికారం ఉండాలి లీడర్ గానే తాను కనిపించాలి అడుగులు వేయాలి అన్నట్లుగా అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో చేరిపోతున్నారు నాయకులు తాజాగా కడియం నుంచి కేశవరావు వరకు ముఖ్య నేతలంతా బీఆర్ఎస్ ను విడిపోయారు 10 ఏళ్లు పదవులు ఇచ్చిన కేసీఆర్ పై కనీసం సానుభూతి కూడా చూపకపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఇక 10 ఏళ్లు పదవులు అనుభవించిన నేతలంతా కష్టకాలంలో పార్టీని వీడడం సరికాదు అని అంటే కేసీఆర్ నేర్పిన విద్య కదా అని సమాధానం చెబుతూ ఉన్నారు దశాబ్దం క్రితం ఇతర పార్టీ నేతలను బీఆర్ఎస్ లోకి లాగి వికృత విధానం మొదలు పెట్టింది కేసీఆర్ కాదా అని అంటున్నారు 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ కి సీఎల్పీ లేకుండా చేయలేదా అని గుర్తు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేయాలని చూసింది కేసీఆర్ కాదా అని ఎదురు ప్రశ్నించడం కేసీఆర్ పై జాలి లేదు అనడానికి నిదర్శనం ఇక చీల్చి సమర్థించుకోవడం పార్టీలను చీల్చి వాటిని సమర్థించుకోవడం కూడా కేసీఆర్ కే చెల్లిందని అంటున్నారు అసెంబ్లీ వేదికగా కేసీఆర్ మాట్లాడుతూ నేతలు స్వచ్ఛందంగా వస్తున్నప్పుడు తానేమీ చేయలేను అని తెలిపారు మీరే మీ నాయకులను నిలబెట్టుకోగలగాలి మా దగ్గరకు వస్తున్నారంటే అది మా తప్పు కాదు మీ నాయకత్వంపై వారికి నమ్మకం పోయిందని అర్థం ఇది రాజ్యాంగ విరుద్ధమా మనం ఎవరైనా గొంతు కోసామా అని ప్రశ్నించిన తీరును ఇప్పుడు పార్టీ వీడుతున్న వారందరూ గుర్తు చేస్తూ ఉన్నారు పార్టీలను చీల్చి సమర్థించుకోవడం కేసీఆర్ కు మాత్రమే చెల్లిందని అంటున్నారు దశాబ్దం తర్వాత సీన్ రివర్స్ అయి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో ఇప్పుడు కేసీఆర్ కి ఎదురు దెబ్బ తగిలింది దీంతో కారు అంతా ఖాళీ అయిపోయింది మాజీ మంత్రి కేటీఆర్ అందరిపైన చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు కూడా ఫిర్యాదు చేశారు అయితే 10 ఏళ్ల కిందట కేసీఆర్ కు ఇదే పరిస్థితి ఎదురైందని అయితే తన పదవి ఈ చివరి నుంచి మరో చివరికి మారుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తూ ఉన్నారు కేసీఆర్ తన పార్టీ నేతలను నిలదీయడం నేర్చుకోవాలని తన మనుషులను తాను పార్టీలోకి లాగుతున్నారని ఫిర్యాదు చేయవద్దని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉన్నారు ఏది ఏమైనా తాను తీసుకున్న గొయ్యిలో తానే పడడం అంటే ఇదేనేమో